పూర్తిగా వాళ్ళు తీసుకొని ఒకవేళ నరసాపురం బీజేపీ కేటాయించాలనే ప్రయత్నం జరిగి ఈయన అభ్యర్థిగా తీసుకుంటారు అనేది నేనైతే నమ్మటం లేదు. అవసరమైతే నరసాపురం గురించి వేరే తీసుకుంటారు కానీ ఈయన కోసం అది నువ్వు తీసుకుంటారు. రైట్, మంచి పాయింట్. ఇక్కడ తిరుపతిరావు గారు, ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు క్రిందసారి 0.8% వచ్చింది. అందువలనే ఈ దఫా మీ బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది, ఆ 4 అసెంబ్లీ 4 పార్లమెంట్ స్థానాలే ఇస్తాననేటువంటి స్థాయికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే తన బార్గెనింగ్ కెపాసిటీ 10 సీట్లు కూడా గెలిపించకపోవడం వల్ల నేను 24కే తగ్గాను అన్నట్టుగానే ఇప్పుడు మీరు కూడా 0.8 ఉండటం వల్లనే అట్లా తగ్గాల్సిన పరిస్థితి వచ్చిందా? ఖచ్చితంగా. అసలు నేను ముందే చెప్పాను సాయి గారు, ఈ 2+2 2+4 ఈ అంకెల మీద మాకు విశ్వాసం లేదు, అసలు దాని గురించి ప్రస్తావనే లేదని నేను ఖచ్చితంగా చెప్పాలి. ఏదైతే పెద్దలు లక్ష్మణ్ గారు చెప్పారో ఆ సంఖ్యల మీద నాకు విశ్వాసం ఉంది, నాకు దగ్గర సమాచారం కూడా ఉంది. బట్ నేను రివీల్ చేయలేను. ఆ సంఖ్యలు విశ్వసిస్తారు, ఈ సంఖ్యలు విశ్వసించు. ఒకటి. రెండోది, వాళ్ళ బార్గెనింగ్ కెపాసిటీకి సంబంధించి ఆ రోజు ఉన్నటువంటి మీరు ఇంకో ప్రశ్న కూడా లక్ష్మణ్ గారికి అడిగారు, దాన్ని కూడా నేను కొంచెం కాంటెక్స్ట్ లో తీసుకుంటా. ఏదైతే ఈ సహకారం ఎలా ఉంటుంది అంటే గతంలో 15 వాళ్ళు పెట్టారు, 10లో కూడా వాళ్ళు సహకరించినటువంటివి 4, 6లో ఏదో సహకారం జరిగిందంటే 4 గెలిచాం. ఇది కరెక్ట్ అనాలిసిస్. ఆ పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీకి లేదనేది మేము విశ్వసిస్తున్నాం. ఎందుకని అంటే ఆ రోజు వాళ్ళు ఉమ్మడి రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భము, అక్కడ కూడా కొంత స్టేక్ ఉన్నది అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి సందర్భము, ఈ రాష్ట్రంలో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఈ విభజన తర్వాత కనుమరుగైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నేపథ్యం, వైసీపీ కూడా వాళ్ళని ఎదుర్కోలేక చతికిలు పడినటువంటి సందర్భం, ఇవన్నీ అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు వేరు అనమాట. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మేము ఒకటైతే విశ్వసిస్తున్నాం, మేము ఈ తక్కువ సీట్లు మా వాళ్ళు అడుగులేదు, ఖచ్చితంగా ఎక్కువ సీట్లు అడుగుతున్నారు అని చెప్పేసి నేను ఇంకో విషయం కూడా స్పష్టం చేస్తాను సాయి గారు. ఉన్నటువంటి డిసిప్లిన్ దృష్ట్యా ఈవెన్ 2 కాదు, ఒక పార్లమెంట్ సీటు, అదే పార్లమెంట్ లో ఒక ఎమ్మెల్యే సీట్ పనిచేయండి అని చెప్తే మేము అందరం పని చేసుకుంటూ పోతాం. నేను చెప్పేది సింహభాగం. కాబట్టి ఇది వేరే అంశం. కానీ ఖచ్చితంగా నేను లక్ష్మణ్ గారు చెప్పినటువంటి ఫిగర్స్ నే నేను సమర్థిస్తున్నా. అదే సందర్భంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా గతంలో మాదిరి వ్యవహరించడానికి వాళ్ళకి అవకాశాలు లేవు, వాళ్ళు ఆ ప్రయత్నాలు చెయ్యలేరు. అప్పుడున్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి వేరు. ఏదైతే ఈ అలయన్స్ సంబంధించి సీట్ల సర్దుబాటు సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇదే మాదిరి ఆ రోజు కూడా ఉంటుంది తప్పిస్తే అంతకంటే ఎక్కువగా వాళ్ళు ఏదైనా నష్టం చెయ్యాలంటే కూడా చేయగలిగిన పరిస్థితిలో నేను ఉండాలి కదా, ఆ పరిస్థితి లేదు. ఒక అంశం. రెండోదండి, ఈ ఆర్థిక స్థితిగతుల గురించి కూడా మనకు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకొక విషయం చెప్తాను. డెఫినెట్ గా ఇవాళ ఆర్థికమైనటువంటి అంశం అనేది ప్రధానంగా ఏ పార్టీ అయినా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. నేను 2014 నాకు సీట్ వస్తుంది అనేసి అంటే ఆ రోజు నాకు అప్పటికున్నవే 10 కోట్ల రూపాయల ఆస్తులు మహా ఉంటే అది మార్కెట్ వాల్యూ. అందులో ఒక 5 కోట్లు పోతే ఆ తర్వాత ఏదైనా అవుతుంది కదా నేను ప్రిపేర్ అయింది. ఇవాళ 5 కోట్ల రూపాయలు కూడా ఆ రోజే ఈ తెలుగుదేశం ప్రబుద్ధులేమో దాన్ని టార్గెట్ చేసి ఇచ్చేసినటువంటి సందర్భం. దానికి మీరు అడిగారు నాకు ఫస్ట్ మీ పరిస్థితి ఏంటని చెప్పేసి. ఇవాళ నా పరిస్థితి ఎలా ఉందనేసి అంటే వస్తే అది కొండ